మచిలీపట్నం పేరు జాతీయ స్థాయిలో మరింత గర్వంగా నిలిచింది. ఇది ప్రతి ఆంధ్రప్రదేశ్ పౌరుడికి గర్వంగా నిలవనుంది. చారిత్రక సముద్ర వాణిజ్య వారసత్వానికి ప్రతీకైన ఆంధ్రప్రదేశ్లోని మచిలీపట్నం పేరు భారత నౌకాదళం అత్యాధునిక యుద్ధ నౌకకు పెట్టడం అందరి దృష్టిని ఆకర్షిస్తుంది. ఇండియన్ నేవీ కోసం నిర్మిస్తున్న మచిలీపట్నం యాంటీ సబ్మెరైన్ వార్ఫేర్ షాలో వాటర్ క్రాఫ్ట్ ప్రారంభం కావడం దేశ తీర భద్రతను మరింత బలోపేతం చేసే కీలక ఘట్టంగా అభివర్ణిస్తున్నారు. 80% పైగా స్వదేశీ సాంకేతికతతో రూపొందుతున్న ఈ నౌక ఆత్మనిర్భర్ భారత్ దిశగా భారత రక్షణ రంగం సాధిస్తున్న పురోగతికి నిదర్శనంగా కొనియాడబడుతున్నారు. మచిలీపట్నం మన దేశంలోనే చాలా పురాతన మరియు పేరుగాంచిన ఓడరేవు నగరం. పూర్వకాలంలో డచ్, ఫ్రెంచ్, బ్రిటిషు మరియు అరబ్ వ్యాపారులు తమ పెద్ద పెద్ద నౌకల్లో ఇక్కడికి వచ్చి వ్యాపారం చేసేవారు. ఇక్కడి నుండి ప్రపంచ ప్రసిద్ధి చెందిన కలంకారీ వస్త్రాలు, సుగంధ ద్రవ్యాలు, రత్నాలు మరియు ముత్యాలు వేరే దేశాలకు ఎగుమతి అయ్యేవి. ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీ కూడా మన దక్షిణ భారతదేశంలో తమ మొదటి వ్యాపార కేంద్రాన్ని 1611లో ఈ మచిలీపట్నంలోనే ప్రారంభించడం విశేషం. ఒక్క మాటలో చెప్పాలంటే ఒకప్పుడు ప్రపంచ దేశాలతో వాణిజ్యం నడిపి చరిత్రలో ఘనకీర్తి కలిగిన పట్టణం మన మచిలీపట్నం.